గుడ్ మార్నింగ్ బిఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. ఈరోజు మనము బిఏ ఫైనల్ ఇయర్ హిస్టరీకి సంబంధించి 5వ చార్లెస్ మరి ఆనాటి యొక్క కాలంలో మరి అప్పటి యొక్క జాతీయ రాజ్యాల యొక్క ఆవిర్భావం ఏంటి అన్నటువంటి విషయాల గురించి, ఆ విషయాలు ఏంటి అన్నటువంటిది మనం ఈరోజు 5th సెమిస్టర్లో మనం చర్చించుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. అయితే మొదట మనము ఈ ఆధునిక యుగంలో వచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటి అంటే, ఒక స్థూలమైనటువంటి ఒక ఏకరూపత కలిగినటువంటి జాతీయ రాజ్యాలు అవతరించడం ఒకటిగా, అదేవిధంగా మరి సిద్ధాంతాలు భావాల కంటే వాస్తవాలు ముందుకు రావడంతో ఈ జాతీయ రాజ్యాల అవతరణ అన్నటువంటిది సాధ్యమైంది అని చెప్పేసి చెప్పొచ్చు. క్రీస్తు 13వ శతాబ్దం నుంచి అనేక కారణాల వల్ల అనేక మంది రాజులు వాళ్ళు పరిపాలించేటటువంటి రాజ్యాలపైన ఒక శక్తివంతమైనటువంటి అధికారాన్ని స్థాపించగలిగారు అని చెప్పేసి చెప్పొచ్చు. క్రీస్తు 1500 నాటికి తుపాకీ మందు, ఫిరంగుల వంటి ఒక శక్తివంతమైనటువంటి ఆయుధాలను కలిగి ఉన్నటువంటి సైన్యాన్ని వినియోగించడంలో ఈ రాజులు ఒక గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించారని చెప్పేసి చెప్పారు. రాజ్యానికి కొన్ని సరిహద్దులు కూడా నిర్ణయించుకోవడం అనేటువంటి ఒక ముఖ్య పరిణామంగా చెప్పాలి. అందువల్ల అంతర్గతంగా వ్యక్తిగతంగా ఆధారపడడం కంటే నిర్దేశించినటువంటి భూభాగానికి లోబడి ఉండడం ప్రారంభమైంది అని చెప్పేసి చెప్పాలి. ఈ విధంగా మరి క్రీస్తు 1500 నాటికి నిర్దేశించినటువంటి మరి భూభాగాల పైన రాజ్యాధికారం నియమించినటువంటి ఉద్యోగుల ద్వారా మరి చెలాయించడం ప్రారంభం కావడం, మరి ఇందుకు వారు వేతనాలు పొందడం, మరి సామంతులు అవసరమైనటువంటి సందర్భాల్లో రాజుకు సహాయపడుతూ దానికి వాళ్ళు ప్రతిఫలంగా మరి కొన్ని మరి సౌకర్యాలు పొందడం, అంతేకాకుండా రాజు తన ఉద్యోగస్తుల ద్వారా మరి రాజ్యాధికారాన్ని చెలాయించమన్నటువంటిది మొదలు పెట్టడం జరిగింది. ఈ ఉద్యోగస్తులు వస్తు రూపంలో కాకుండా నగదు రూపంలో మరి చెల్లించినటువంటి పన్నుల నుంచి వచ్చినటువంటి ఆదాయంతో వేతనాలు పొందడం కూడా చేశారు. మరి వీళ్ళు పన్నులు వసూలు చేయడం, మరి పన్నులను పెంచడం మరి వీరి యొక్క ముఖ్య విధిగా మరి మారిపోయింది. మరి ఆదేశాలు మరి ఉద్యోగుల జాబితా సిద్ధం చేయడం మరి క్రీస్తు 16వ శతాబ్దం నాటికి ఇది ప్రారంభమైంది. ఈ విధంగా మరి ఇది తర్వాతి కాలంలో మరి ఆధునిక ఉద్యోగ స్వామ్యానికి దారి తీసింది అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ విధంగా క్రీస్తు 1500 నాటికి ఆటోమన్ల లాగా కాక తనదైనటువంటి రూపంలో నిర్వహణకు సిద్ధపడడం జరిగిందని చెప్పేసి చెప్పాలి. వ్యక్తిగత స్థానిక సంబంధాలు మరి ఐరోపా వాసులకు ఎంతో ఒక ముఖ్యమైనది అయినప్పటికీ ఇవి ఎన్నో శతాబ్దాల నుంచి రాజమెలుతున్నప్పటికీ 11వ శతాబ్దం నుంచి సామాజిక వ్యవస్థ వేరొక రూపంలో మరి ఒక సంస్థాగతమైంది. కానీ అప్పటికీ మరి జాతుల పరమైనటువంటి ఉనికి కనిపిస్తూనే ఉంది అని చెప్పేసి చెప్పొచ్చు. మరి ఇలాగా పోపుకు రాజుకు మరి ఉన్నటువంటి సంబంధాల వంటి ఇవి రాజు సామంతుల మధ్య ఉన్నటువంటి ఈ సంబంధం అనేది రూపు మాసిపోతూ ఒక ప్రదేశంలో నివసించే వారందరి మీద ఆధారపడడం, మరి ఉన్నటువంటి ఒక నూతన రాజకీయ భావజాలం అన్నటువంటిది, అంటే జాతీయ రాజ్యం అనేటటువంటి భావన వెలుగులోకి మరి రావడం అన్నటువంటిది జరిగింది. ఇటువంటి మార్పు అన్ని చోట్ల ఒకే వేగంతో సంభవించడం మరి జరిగిందా అంటే అలా జరగలేదు. క్రీస్తు 1800 సంవత్సరం నాటికి ఇటలీ, జర్మనీలు జాతీయ రాజ్యాలుగా అవతరించకపోయినా ఇంగ్లాండ్, ఫ్రాన్స్లు అనేటువంటివి ఒక బలమైనటువంటి జాతీయ రాజ్యాలుగా ఆవిర్భవించమన్నటువంటిది మరి ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా చోటు చేసుకుంది అని చెప్పేసి చెప్పవచ్చు. ఆ విధంగా మనం చూసినట్లయితే మరి ఈ జాతీయ రాజ్యాల ఆవిర్భావానికి, ఈ జాతీయ రాజ్యాల యొక్క ఆవిర్భావాలకి మరి ఇవి ఏ విధంగా మరి తోదపడ్డాయని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత జాతీయ రాజ్యాల
మరి ఆవిర్భావానికి దూరపోయినటువంటి కారణాలు ఏంటి అన్నటువంటి విషయం మనం చూసినట్లయితే, మరి భూస్వామ్య వ్యవస్థ అన్నటువంటిది మరి ఏ విధంగా క్షీణించింది అనేది మనం పరిశీలన చేసినట్లయితే, ఇక్కడ భూస్వామ్య వ్యవస్థ క్షీణించిపోవడం వల్ల భూస్వామ్య ప్రభుల యొక్క అధికారాలు కూడా తగ్గిపోయి నిరపేక్ష అధికారాలను తమ వశం చేసుకున్న రాజుల అవతరణకు దారి తీసింది అని చెప్పేసి చెప్పాలి. భూస్వామ్య ప్రభులతో పోలిస్తే రాజులకు ఎన్నో అనుకూలతలు ఉన్నాయని చెప్పేసి, రాజులు తమ యొక్క వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించినట్లయితే భూస్వామ్య సామంతుల కంటే తన రాజ్యంలో మొత్తం భాగం తన అధికారాన్ని విస్తరించుకోవడానికి సరైనటువంటి పునాది మరి లభించేది అని, ఈ రాజుల ఆస్థానాల ఉత్సవాలలో వివిధ పట్టాభిషేకాలతో ఎంతో వైభవంగా ఉండడం, మరి స్థానిక భూస్వామ్య ప్రభు కంటే తక్కువ ఖర్చుతో మరింత స్వేచ్ఛతో కూడుకున్న న్యాయ నిర్ణయం పొందే చట్టాలు నియమాలు రాజుల వద్ద ఉండేవి. కాబట్టి మరి భూస్వామ్య వర్గాల కంటే మరి ఇంకొంచెం మెరుగైనటువంటి మరి జాతీయ భావం మరి వైపు ఐరోపా సమాజం మొగ్గు చూపింది అని చెప్పేసి చెప్పాలి. ఇందుకు మరి సాంస్కృతిక పునర్జీవనం మరి మత సంస్కరణ ఉద్యమం ఎంతగానో ఇవి తోడ్పడ్డాయి అని చెప్పేసి చెప్పాలి. ఇలాగా మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఈ జాతీయ రాజ్యాలకు సంబంధించి మరి ఇంకో విషయాన్ని మనం చూసినట్లయితే, జాతీయ రాజ్యాల మరి ఈ యొక్క మరి అవతరణ అన్నటువంటిది మరి అవతరించడానికి మరి ఎలాంటి మరి చోటు చేసుకుంది అన్నటువంటిది మనం చూసినట్లయితే, ఇక్కడ మరి జాతీయ రాజ్యాల అవతరణకు సంబంధించి మరి జాతీయ భావం అన్నటువంటిది మనం పరిశీలన చేసినట్లయితే, మరి ఇక్కడ మరి మధ్యయుగం చివరి నాటికి జాతీయ భావ స్ఫూర్తి అన్నటువంటిది క్రమేపీ అన్నటువంటిది ప్రాముఖ్యతను సంతరించుకోవడం అనేది చేసింది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. అయితే ఆధునిక మరి మానవుడు అంగీకరించినటువంటి అనేక భావాలలో ఒకటిగా మధ్యయుగపు ఏ రాజ్యం మరి మన యొక్క దృష్టిలో మనం జాతీయ రాజ్యం కాదు అన్నటువంటిది మనం అనుకున్నప్పటికీ, ఇక్కడ 1500వ శతాబ్దం నాటికి ఇంగ్లాండ్ ఫ్రాన్స్ మరి ప్రజలు మరి ఇతరుల కంటే వారు ఇతరుల కంటే భిన్నమైనటువంటి వారమని అని చెప్పేసి వాళ్ళు భావించుకోవడం, మరి తమ యొక్క పక్క గ్రామాల్లో నివసించేటటువంటి వారిని వాళ్ళు ఏ విధంగా చూశారు అంటే వాళ్ళను ఒక విదేశీయులుగా చూశారు అని చెప్పేసి చెప్పవచ్చు. అంటే 2 శతాబ్దాల క్రితం తమ యొక్క రాజ్యంలో జన్మించినటువంటి వారికి బయట రాజ్యంలో జన్మించినటువంటి వారికి మధ్య ఈ రకమైనటువంటి భేదం మరి ఉండి స్థానికంగా జన్మించినటువంటి వారే తమ యొక్క సంఘం వారని చెప్పేసి వాళ్ళు అప్పుడు భావించేవాళ్ళు. మరి స్థానిక జన్మ ప్రాతిపదికగా ఈ రకమైనటువంటి మరి సంఘభావం పెరగడానికి ఒక లక్షణంగా చెప్పాలి. జాతి అభిమానించేటటువంటి మహాత్మునిపై ఉన్న నమ్మకం, ఫ్లోస్ ఆఫ్ సెయింట్ చార్లీ తెలుపు మీద ఉన్న రెడ్ క్రాస్ 14వ శతాబ్దంలో ఇంగ్లీష్ సైనికులకు ఒక రకమైనటువంటి ఏకత్వ సూచన అయ్యింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా అతడు ఇంగ్లాండ్కు అధికారిక రక్షకుడిగా మరి గుర్తించబడడం. వేరొక లక్షణం ఏంటంటే జాతి చరిత్రలు రాయడం, జాతి వీరులను కనుగొనడం. మరి 12వ శతాబ్దంలో ఒక వేల్స్ వ్యక్తి ఆర్టర్ అనే కల్పిత వీరుని సృష్టించడం, అదే కాలంలో ఒక ఐరిష్ ఇతిహాసకుడు బయానోబోర్ అను రాజు బందిపోటు దొంగల నుంచి క్రైస్తవ ఐర్లాండ్ను కాపాడినట్టు ఒక చారిత్రక అంశంగా ఉండడం, ఒక కల్పిత గాథను సృష్టించడం, ఇదంతా కూడా మరి స్థానిక మరి భాషలు, తర్వాత సాహిత్యం, భాష మరి ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే మరి ఒక అభివృద్ధికి మరి చోటు చేసుకుంది అని చెప్పేసి చెప్పాలి. మరి మొదట స్పెయిన్, ఇటలీ భాషలు, తర్వాత ఫ్రెంచ్, ఇంగ్లీషు భాషల సాహిత్య సృష్టిలో లాటిన్ భాష విధించినటువంటి అడ్డంకులను ఛేదించాయి అని చెప్పేసి చెప్పాలి. మరి అదేవిధంగా మనము భూస్వామ్య మరి భూస్వామ్య వ్యవస్థ
మరి పెరుగుదల, మరి వర్తక వాణిజ్యాల అభివృద్ధి అనేక అంశాలు జాతీయ భావాలు పెరగడానికి దోహదం చేశాయి అని చెప్పేసి చెప్పొచ్చు. మరి యుద్ధము దేశభక్తికి, మాతృత్వకి, అదే జాతీయ రుద్రానికి ఇది కేంద్రీకరించబడింది అని చెప్పేసి చెప్పాలి. మరి ఇంగ్లాండ్ ఫ్రాన్స్ లో జరిగిన 100 సంవత్సరాల యుద్ధం రెండు దేశాల్లోని ప్రజలు వాటి ప్రభుత్వాలను సమర్థించేటట్లుగా వారిలో దేశభక్తిని ప్రేరేపించిందని చెప్పేసి ఇంగ్లాండ్కు చెందినటువంటి 5వ హెన్రీ మరి ఫ్రెంచి సింహాసనానికి వారసుడిగా ప్రజామోదం పొందడం, జోన్ ఆఫ్ ఆర్క్ ఫ్రెంచి ప్రజల హృదయాల్లోకి వెళ్ళి తమ దేశాన్ని కాపాడుకోవడానికి స్ఫూర్తినిచ్చింది అని చెప్పేసి చెప్పచ్చు. ఇక తర్వాత మనం చూసినట్లయితే మరి ఇక్కడ మరి ఈ యొక్క దాంట్లో మరి మధ్య తరగతికి సంబంధించినటువంటి విషయాలు మనం గమనించినట్లయితే మరి మధ్య తరగతికి సంబంధించినటువంటి విషయాలు మరి ఈ విధంగా మరి ఉన్నట్లయితే మరి పట్టణాల్లో వర్తక వాణిజ్యాలతో పాటు ఇది అభివృద్ధి చెందడం, రాజ్యాల అవతరణలో ముఖ్య పాత్ర పోషించడం, పట్టణ వాసుల వారి యొక్క అవసరాలు మరి దృష్టి అన్నటువంటిది మరి బలమైనటువంటి స్వరాధికారం కలిగి ఉండడం, రాజులు ఉన్నటువంటి ఇది కోరడం, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఫ్రాన్స్ దక్షిణంగా ఐబీరియన్ ద్వీపకల్పంలో స్పెయిన్, పోర్చుగల్ రెండు జాతీయ రాజ్యాలుగా రూపొంది 1469వ సంవత్సరంలో కాస్టల్ రాణి ఇసాబెల్లా ఆరగాన్ మరి రాజు ఫెర్డినాండ్ వివాహం అవడంతో మరి ఐక్య స్పెయిన్ కి ఇది మరి ఒక రూపం ఇచ్చింది అని చెప్పేసి చెప్పాలి. క్రీస్తకం మరి 1492వ సంవత్సరంలో ముస్లిం నుంచి గ్రహాడాను మరి స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది అని చెప్పి చెప్పాలి. మరి ఇంకో విషయం మనం గమనించినట్లయితే ఇక్కడ మనము స్పెయిన్ గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ స్పెయిన్ అన్నటువంటిది మనం చూసినట్లయితే మరి ఈ యొక్క స్పెయిన్ అన్నటువంటిది జాతీయ రాజ్యాల్లో మరి ఎలాంటి ఒక ప్రముఖమైనటువంటి మరి పాత్ర వహించింది అన్నటువంటి విషయం మనం చూసినట్లయితే ఇక్కడ ఈ స్పెయిన్ అన్నటువంటిది జాతీయవాద భావం స్థిరపడడంలో క్రమ పరిణామానికి చక్కటి ఉదాహరణగా మరి జాతీయ రాజ్యం ఏర్పడడానికి ప్రయత్నించవచ్చు అని చెప్పొచ్చు. 15వ శతాబ్దం అంతానికి స్పెయిన్ కూడా జాతీయ ఐక్యతను మరి సాధించగలిగింది అని, ఇస్లాం నుంచి స్పెయిన్ ను పునరుద్ధరించడం వల్ల ఈ జాతీయ ఐక్యత మరింత సులభతరంగా సాధ్యమైంది అని, క్రైస్తవ మతం విశ్వాసాల పట్ల మొదటి నుంచి గట్టి అభిరుచి ఉండడం, ఇస్లాంతో సుదీర్ఘ పోరాటంలో ఉన్నటువంటి స్పెయిన్ కు ఒక వరంలా ఇది మారింది అని చెప్పేసి చెప్పొచ్చు. ఇస్లాం నుంచి స్పెయిన్ విముక్తి చేయడం అనేది మరొక క్రుసేడ్ల మరి భావించబడి ఎన్నో విభిన్న నేపథ్యాలు గల స్పెయిన్ ప్రజలను ఐకమత్యం చేసింది అని చెప్పేసి, అదేవిధంగా అరబ్బులపై విజయం సాధించేసరికి చివరికి స్పెయిన్ లో భూస్వామ్య ప్రభుల ఆగడాలు మరి పెరిగి ఆర్గాన్, కాసిల్ రాజవంశాల మధ్య ఐక్యత స్పెయిన్ జాతీయ రాజ్యంగా అవతరించడానికి సహాయపడి మరి ఇక్కడ మరి కాసిల్ అంటే ఫెర్డినాండ్ కాసిల్ రాజవంశానికి చెందినటువంటి ఇసాబెల్లా మధ్య క్రీస్తకం 1497 సంవత్సరంలో జరిగినటువంటి మరి వివాహం స్పెయిన్ లో ఒక శక్తివంతమైనటువంటి రాజరిక స్థాపనకు నాంది పలికింది అని, మరి తత్ఫలితంగా మూరలను తరపివేయడం ఒక జాతీయ మరి తమ పొందేటటువంటి 2 ఫలితాలను సాధించాయని చెప్పేసి, ఆ విధంగా మరి ఈ యొక్క స్పెయిన్ మరి దీర్ఘకాలం ఆర్గాన్, కాసిల్ రాజవంశాలు సాధారణంగా చట్టపరంగా వేరువేరు ఉన్నప్పటికీ ఒకే విధానాలను మరి పాటించడం అనేది ఇక్కడ మనం గమనించదగ్గ విషయంగా చెప్పుకోవాలి. ఆ విధంగా మనం చూసినట్లయితే మరి ఇంగ్లాండ్ విషయం కూడా మనం పరిశీలన చేయాలి. ఇక్కడ ఇంగ్లాండ్ మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఇంగ్లాండ్ అన్నటువంటిది మరి ఇక్కడ 100 సంవత్సర యుద్ధంగా మనం చెప్పుకోవచ్చు. అంటే క్రీస్తకం 1337 సంవత్సరం నుంచి క్రీస్తకం 1453 మధ్యలో జరిగినటువంటి ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల మధ్య జరిగినటువంటి ఒక సుదీర్ఘ కాలం జరిగిన యుద్ధానికి 100 సంవత్సర యుద్ధంగా మనం చెప్పుకోవడం అనేటువంటిది చేస్తాం. అయితే ఇక్కడ మరి
ఈ శత సంవత్సర యుద్ధం అనేటువంటిది ఇంగ్లాండ్ ఫ్రాన్స్ మధ్యలో సుదీర్ఘంగా జరిగినటువంటి యొక్క యుద్ధం మరి స్టాండర్డ్స్ లో వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు, స్కాట్లాండ్ రాజులకు ఫ్రాన్స్ సాయం చేయడం, ఇలాంటి అంశాలు యుద్ధానికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవాలి. మరి ఇంగ్లాండ్ రాజులకు ఫ్రాన్స్ లో రాజకీయ అధికారాన్ని ఆశించడం, ఇంగ్లాండ్ పాలించినటువంటి నార్మన్లు ఒకప్పుడు ఫ్రాన్స్ దేశీయులై ఉండడం, మరి శత సంవత్సర యుద్ధం ఇంగ్లాండ్ లో మరి సైన్యంలో మరి కులీనులు సామాన్యులు చేయి కలిపి పాల్గొనడం, ఫ్రెంచి అశ్విక దళాన్ని మరి ఆ చిన్నదిగా చేసి వెల్స్మన్లు జాతి అభిమానాన్ని చూరగొనడం, మరి అదేవిధంగా పూర్వపు భూస్వాముల సైన్యం లాగా ఇంగ్లీష్ సైన్యం మరి జాతీయ సైన్యంగా మరి రూపొందించడం జరిగింది అని చెప్పేసి చెప్పచ్చు. ఈ యుద్ధానంతరం ఇంగ్లాండ్ లో మరి భూస్వాముల మధ్య గులాబీల యుద్ధం జరిగింది అని కూడా చెప్పచ్చు. ఈ యుద్ధానంతరం ఇంగ్లాండ్ లో భూస్వాముల మధ్య గులాబీల యుద్ధం జరిగింది అని చెప్పాలి. ఈ యుద్ధంలో అనేక మంది భూస్వాములు మరణించడం, ట్యూడర్ వంశానికి చెందినటువంటి 7వ హెన్రీ బలమైనటువంటి రాజరిక వ్యవస్థను స్థాపించి భూస్వాములను అదుపులో పెట్టడం, ప్రభుత్వ భూములను సాగులోకి తెచ్చి పన్నులు బకాయిలను వసూలు చేసి ఆర్థిక పటిష్టతను సాధించడం అనేది జరిగింది అని చెప్పేసి చెప్పాలి. 8వ హెన్రీ కాలంలో చూసినట్లయితే ఇంగ్లీష్ చర్చి రోమ్ నుంచి విడిపోయి చర్చిపై సర్వోన్నత అధికారి రాజే కావడం, కాలక్రమేణా జాతీయ చర్చి ఏర్పాటు కావడం, మరి పునర్జీవన కాలంలో మరి ఇంగ్లీష్ భాష సారస్వత అభివృద్ధి అనేటువంటిది జరిగి జాతీయ భావానికి ఇది స్ఫూర్తినివ్వడం, ఎలిజబెత్ రాణి కాలంలో ఇంగ్లాండ్ ఒక శక్తివంతమైనటువంటి జాతీయ రాజ్యంగా అవతరించడం అనేటువంటి జరిగింది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇక తర్వాత మనం చూసినట్లయితే మరి ఈ ఫ్రాన్స్ గురించి మనం తెలుసుకోవడం అనేటువంటిది చేయాలి. అంటే ఈ ఫ్రాన్స్ అనేటువంటిది మనం చూసినట్లయితే మరి ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే ఆ దేశంలో ఉన్నటువంటిది మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఫ్రాన్స్ దేశంలో మరి ఈ జాతీయ భావం అన్నటువంటిది ప్రేరణ ఇచ్చింది అని చెప్పేసి చెప్పాలి. శత సంవత్సర యుద్ధమే 15వ శతాబ్దిలో జాతీయ ఐక్యతకు అనుకూలమైనటువంటి పరిస్థితులకు ఒక అనుకూలమైనటువంటి పరిస్థితులు అన్నటువంటి ఏర్పడి 11వ లూయి కాలంలో అంటే 1461-1483 సంవత్సర కాలంలో చూసినట్లయితే బర్గండి పాలకుడు నిస్సంతుడిగా మరణించడంతో మరి బర్గండి, షికార్డీ, ఆర్డోలు ఫ్రెంచి రాజు స్వాధీనం కావడం, మెయిన్, ఆంజో ఫ్రాన్స్ కూడా వారసులు లేని కారణంగా ఫ్రాన్స్ లో మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఈ వారికి సంబంధించినటువంటి మరి ఇక్కడ దీంట్లో విషయాలు మనం పరిశీలన చేసినట్లయితే ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్నటువంటి విషయాలు చూస్తే ఇక్కడ అతనికి సంతానం లేకపోవడంతో అతని బిడ్డ మరి అలీని తన కుమారునికి చేసుకొని బ్రిటన్ కూడా స్వాధీనం చేసుకోవడం, మరి 11వ లూయి ఉత్తరాన ఫ్లాండర్స్ నుంచి దక్షిణ స్పెయిన్ వరకు, పశ్చిమ తీరం నుంచి తూర్పు రోమ్ వరకు ఫ్రాన్స్ రాజుల పాలనలోకి మరి రావడం, ఆ తర్వాత కాలక్రమేణా జాతీయ స్వభావం గల ప్రాతినిధ్య సంస్థలు ఏర్పాటు కావడం, ఎస్టేట్ జనరల్ అనే సంస్థలో ప్రభువులు మరి మతాధికారులతో పాటు సామాన్యులకు కూడా సభ్యత్వం లభించడం, జాతీయ రాజ్య నిర్మాణంలో రాజు మధ్యతరగతి వారి మద్దతు మరి లభించడం, ఇదంతా కూడా మరి జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ తర్వాత మనం ఇక ఇంకొక రాజ్యం గురించి మనం చూసినట్లయితే మరి పోర్చుగల్ రాజ్యం గురించి మనం తెలుసుకోవాలి. ఈ పోర్చుగల్ రాజ్యం అనేటువంటిది మరి దాని గురించి మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఈ యొక్క పోర్చుగల్ రాజ్యం అనేటిది మరి పోర్చుగల్ స్పెయిన్ కు పశ్చిమంగా ఉన్నటువంటి దేశంగా దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. మరి నావిక మరి హెన్రీ 2వ జాన్ వంటి సమర్థమైనటువంటి రాజులు వారి యొక్క సారథ్యంలో మరి పోర్చుగల్ చేసినటువంటి నూతన మరి భూభాగాన జలమార్గం ఆవిష్కరణలు అనేటువంటివి, జాతీయ భాష పోర్చుగల్లో జాతీయ రాజ్య నిర్మాణానికి దోహదం చేసినటువంటి అంశాలు, మరి అంతేకాకుండా పోర్చుగల్ రాజులు స్థానిక సభలను
మరి ప్రభు వర్గాన్ని అదుపులో ఉంచుకోవడం, నిరంకుశ రాజరికాన్ని నెలకొల్పడం ఇదంతా కూడా జరుగుతూ వచ్చిందని చెప్పేసి చెప్పాలి. అంతేకాకుండా ఉత్తర యూరోప్లో స్కాండినియన్ ద్వీపకల్పంలోని నార్వే, స్వీడన్, డెన్మార్క్ దేశాలకు స్కాండినియన్ దేశాలు వ్యవహరించడం. మధ్యయుగాల్లో మనం చూసినట్లయితే సాహసులైనటువంటి స్కాండినియన్లు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, ఐస్లాండ్, గ్రీన్లాండ్, రష్యా ఇలా మొదలైనటువంటి దేశాలకు వలస వెళ్ళడం. మరి ప్రసిద్ధుడైనటువంటి బ్రిటిష్ రాజు క్యాన్యూట్ స్కాండినేవియన్ జాతీయుడే కావడం. క్రీస్తకం 1897 సంవత్సరంలో కాల్మార్ ఒప్పందంతో 3 స్కాండినేవియన్ దేశాలు ఏకం కావడం. ఆ విధంగా డెన్మార్క్ ఆధిపత్యంలో ఏర్పడ్డ ఈ యూనియన్ కి వ్యతిరేకంగా స్వీడన్ ప్రజలు తిరుగుబాటు మరి చేయడం. 16వ శతాబ్దంలో మరి గుస్టావస్ వాసా రాజుగా స్వీడన్లో జాతీయ రాజ్యం ఏర్పాటు. అదేవిధంగా నార్వే డెన్మార్క్ పాలనలోకి ఉండిపోవడం. ప్రొటెస్టెంట్ ఉద్యమ కాలంలో డెన్మార్క్, స్వీడన్ దేశాధిపతులు చర్చిని తమ నియంత్రణలోకి తీసుకురావడం ఇదంతా కూడా జరుగుతూ వచ్చిందని చెప్పేసి చెప్పారు. అలాగా మరి యూరోప్ లో పెద్ద మరి దేశాల్లో ఒకటైనటువంటి హంగేరీలోని ప్రజలు మరి మాగ్యార్ జాతీయులు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో మాదిరి హంగేరీలో మధ్యతరగతి మరి బలపడకపోవడం. అదేవిధంగా భూస్వాముల ప్రాబల్యం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండి మరి బలమైనటువంటి రాజరిక స్థాపనకు అవరోధంగా నిలవడం. ఎన్నిక ప్రాతిపదికగా రాజరికం నెలకొని ఉండడంతో 16వ శతాబ్దంలో అట్టోమన్ టర్కుల దాడికి గురైన తర్వాత హంగేరీ కొంత టర్కుల ఆధీనంలోకి మరి వెళ్ళిపోవడం, మరి కొంత ఆస్ట్రియా ఆధిపత్యంలోకి వెళ్ళిపోవడం. తూర్పు హంగేరీ కొంత భాగంలో దేశీయ ప్రభుత్వం నెలకొని ఉండడం. ఆ తర్వాత 1వ శతాబ్దం కాలం తర్వాత జాతీయ రాజ్యం అనేది నెలకొనడం జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి పోలాండ్ దేశం 11వ శతాబ్దంలోనే రాజ్యాంగ గుర్తింపు పొందినప్పటికీ జర్మన్ దాడులకు గురి అవుతూ రావడం. మరి 14వ శతాబ్దంలో చూసినట్లయితే పవిత్ర రోమన్ సామ్రాజ్యం నుంచి మరి స్వతంత్రించి 16వ శతాబ్దంలో కూడా లిథువేనియా, పోలాండ్ కలిసి పెద్ద రాజ్యంగా ఏర్పాటయ్యి ఇక్కడ కూడా మధ్యతరగతి రూపొందించలేకపోవడం అనేది మరి భూస్వాముల ప్రాబల్యం ఎక్కువ కావడం అనేటువంటిది ఎన్నికల ప్రాతిపదికపై రాజరికం ఏర్పాటు కావడం అనేది జరిగింది అని చెప్పేసి చెప్పాలి. మరి జాతీయ రాజ్యాల స్థాపనతో పవిత్ర రోమన్ సామ్రాజ్యానికి ప్రాధాన్యత అనేది తగ్గడం వల్ల ఫ్యూడల్ వ్యవస్థ స్థానంలో బలమైనటువంటి జాతీయవాదం పెరిగి కేంద్రీకృత అధికారంతో రాజులు తమ తమ దేశాల్లో అనేక సంస్కరణలతో ఆధునీకరణతో అభివృద్ధి అనేటువంటిది మరి చేస్తూ మరి జాతీయ రాజ్యాల మధ్య అనేక యుద్ధాలు అనేటువంటివి కూడా మరి ప్రజ్వలించడం ఐరోపాలో మరి క్రీస్తకం 16-18వ శతాబ్దం మధ్య కాలంలో ప్రముఖంగా మనకు కనిపించేటటువంటి దృశ్యాలు మనం చెప్పుకోవచ్చు. మరి చివరగా మనం ఇక్కడ ఫలితాలు మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఫలితాలు అన్నటువంటివి ఏ విధంగా చోటు చేసుకున్నాయి అన్నటువంటి విషయాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఫలితాలు అన్నటువంటివి మనం చూసినట్లయితే మరి జాతీయ రాజ్యాల ఆవిర్భావం వల్ల కొన్ని మంచి ఫలితాల పాటు కొన్ని దుష్ఫలితాలు కూడా మరి సంభవించడం జరిగింది అని చెప్పేసి మనం గుర్తించాలి. ఆ విధంగా ఫలితాలు మనం చూసినట్లయితే మరి జాతీయ రాజ్యాల ఆవిర్భావం అన్నటువంటిది ఆ జాతి ప్రజలకే కాక మొత్తం మానవ జాతికి జరిగినటువంటి ఒక మహా మంచి ఫలితంగా మనం చెప్పుకోవాలి. ఇందుకు చక్కటి ఉదాహరణ ఏంటంటే మరి జాతీయ రాజ్యాల ఆవిర్భావం దీనివల్ల భూస్వామ్య మరి విధానం మరి ఆనాటి కాలం నాటి పద్ధతులు అరాచకాలు మరి అంతం కావడం మరి జరిగిందని చెప్పాలి. మరి ఇంకో ఫలితం ఏంటంటే జాతీయ రాజ్యాల ఆవిర్భావం అనేటువంటిది మరి బానిసత్వాన్ని అంటే వెట్టి చాకిరిని రూపుమాపడానికి కారణమైంది అని చెప్పాలి. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి ఫలితం ఏంటి అంటే మరి ఆర్థిక విధానాలకు మంచి ప్రోత్సాహం అనేది లభించడమే కాకుండా మరి ప్రజాదరణ అన్నటువంటిది మరి వస్తువులను ఉత్పత్తి చేయడం, పంపిణీ చేయడం అనేటువంటి లక్ష్యాలతో పనిచేయడం అనేటువంటి జరుగుతూ రావడం. అంతేకాకుండా అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడి ఆర్థికాభివృద్ధికి దోహదపడింది అని చెప్పేసి చెప్పాలి. ఇది ఒక మంచి ఫలితంగా చెప్పాలి.
అంతేకాకుండా ఇంకో ఫలితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే జాతీయ రాజ్యాల ఆవిర్భావం సైనిక పరంగా నిర్వచించినటువంటి ప్రాచీన సామ్రాజ్యాల మధ్య భూస్వామ్య ఎస్టేట్లు అనే హద్దులను మరి చెరిపివేస్తూ మరింత హేతుబద్ధమైనటువంటి సరిహద్దులు ఏర్పడడానికి దోహదపడింది అని చెప్పేసి చెప్పాలి. మరి ఇంకో ముఖ్యమైనటువంటి మంచి ఫలితం ఏంటి అంటే సాంస్కృతికంగా మరి ఒకే విధానాలను కలిగిన ప్రజలందరినీ ఏకం చేసి వారిలో ఉన్నటువంటి అంతర్గత శక్తులను వెలికి తీసి మరి మంచి ఫలితాలు ఇవ్వడానికి ఇది అవకాశం కల్పించింది అని చెప్పాలి. ఇక చివరి ఫలితంగా మనం చూసినట్లయితే తమ యొక్క స్వీయ వ్యక్తీకరణల ద్వారా జాతీయ భావానికి కట్టుబడి ఉన్నటువంటి జాతీయ రాజ్యాల్లో మరి ప్రజల యొక్క సేవలు మరి ప్రపంచమంతటా వినియోగించుకునే అవకాశం మరి జాతీయ రాజ్యాల వల్ల కలిగింది అని చెప్పేసి చెప్పాలి. మరి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మరి దీనికి సంబంధించినటువంటి మంచి ఫలితాలుగా మనం చెప్పుకోవడం చేశాం. మరి అదేవిధంగా మరి దుష్ఫలితాలు కూడా మనం పరిశీలన చేసినట్లయితే మరి ఎలాంటి దుష్ఫలితాలు ఉన్నాయి అన్నటువంటిది మనం చూసినట్లయితే ఇక్కడ దుష్ఫలితాలు అన్నటువంటివి మనం చూస్తే ఇక్కడ ప్రతి వర్గంలో తరచుగా పొరుగు రాజ్యం పట్ల మరి శత్రుత్వాన్ని మరి వహించేటంత శక్తివంతమైనటువంటి జాతీయ భావం నెలకొని దీని ఫలితంగా మరి ప్రథమ వ్యాపారం కోసం ఆ తర్వాత తమ యొక్క సామ్రాజ్యాల మరి విస్తరణ కోసం ఆసియా, ఆఫ్రికా, ఐరోపాలో ఒక నూతనమైనటువంటి మరి వలసలు సంపాదించుకున్నంతగా మరి రాజ్యాల మధ్య వైరాలు, ఘర్షణలు, మరి యుద్ధ వాతావరణం నెలకొనడం, మరి యుద్ధాలకు దారి తీయడం, జాతీయ రాజ్యాల్లో మరి మ్యాకియావెల్లీ సిద్ధాంతాన్ని పాటించినటువంటి రాజులు తమ యొక్క అవసరాల కోసం తమ యొక్క జాతీయతను, రాజ్యాన్ని తప్ప మరే అధికారాన్ని అంగీకరించకపోవడం మరొక దుష్ఫలితంగా మనం చెప్పుకోవాలి. ఈ విధంగా దుష్ఫలితమైనటువంటివి క్రీస్తకం 16-18వ శతాబ్ద కాలంలో బాగా ఇది మరి ఉండిందని చెప్పేసి పరిణామం జరిగిందని చెప్పేసి చెప్పాలి. ఇక తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ 5వ చార్లెస్ గురించి మనం పరిశీలన చేయాలి. ఇది 5వ చార్లెస్ గురించి మనం చెప్పుకున్నట్లయితే ఈ 5వ చార్లెస్ క్రీస్తకం 1516-1555గా మనం అతని కాలాన్ని మనం చూస్తే ఇతని కాలంలో చోటు చేసుకున్నటువంటి మరి ఫలితాలు కానీ లేకుంటే దుష్ఫలితాలు కానీ లేకుంటే అతని యొక్క పరిపాలనలో మరి ఉన్నటువంటి విధానాలు కానీ ఆ విషయాలన్నీ కూడా మనం చూసినట్లయితే 16వ శతాబ్దంలో మరి ఐరోపా చరిత్రలో మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఈ ఐరోపా చరిత్రలో స్పెయిన్ ఒక ప్రముఖమైనటువంటి పాత్రను నిర్వహించింది అని చెప్పాలి. మరి ఈ విధంగా అది ప్రసిద్ధికెక్కి మరి ఫెర్డినాండ్ ఇసాబెల్లాల కృషి ఫలితంగా స్పెయిన్ అన్నటువంటిది ఒక రాజకీయ ఐక్యతను అద్వితీయంగా సాధించి జాతీయ రాజ్యంగా మరి రూపొందించుకొని అతి తొందర కాలంలోనే అది ఒక బలవత్తరమైనటువంటి రాజ్యంగా మరి తయారయ్యి క్రీస్తకం 1492వ సంవత్సరంలో క్రిస్టోఫర్ కొలంబస్ పశ్చిమ ఇండియా మరి దీవులను కనుగొనడంతో స్పెయిన్ దేశం, అమెరికా, మెక్సికో, పెరు దేశాలతో మరి విరివిరిగా లాభసాటి వ్యాపారం అన్నటువంటిది చేసి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకొని అధిక మరి ఒక శక్తివంతమైనటువంటి ఐశ్వర్యవంతమైనటువంటి రాజ్యంగా రూపొందించుకుంది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి ఈ యొక్క దేశానికి తోడుగా మరి స్పెయిన్ను మరి పాలించినటువంటి రాజులు మరి ఇరుగు పొరుగు రాజ్యాలతో చక్కని ఒక ఆర్థికపరమైనటువంటి, ఒక సైనికపరమైనటువంటి, ఒక దౌత్య సంబంధాలు పెట్టుకుని వాళ్ళు ఏం చేశారంటే మరి ఒక ప్రాబల్యాన్ని వాళ్ళు మంచిగా సంపాదించుకోవడం చేశారు. ఈ విధంగా వాళ్ళందరూ కూడా స్పెయిన్ దేశానికి మరి పాడుకున్నటువంటి రాజులు ఎంతో మంది ఉన్నారని చెప్పాలి. మరి ఫెర్డినాండ్ ఇసాబెల్లా మనవడైనటువంటి 5వ చార్లెస్ క్రీస్తకం 1516 నుంచి 1555 మధ్య కాలంలో ఇతని జీవిత కాలంలో మనం చూసినట్లయితే పరిపాలన కాలంలో
ఇంగ్లాండ్ రాజు అయినటువంటి 8వ మరి హెన్రీ కాలంలో, అదేవిధంగా 1509-1547 ఫ్రాన్స్ లో ఫ్రాన్సిస్ మొదటి ఫ్రాన్సిస్, మరి ఈ ముగ్గురు కూడా ఒక యువశక్తిగా, వీళ్ళు యువరాజులుగా ఒక శతాబ్దం వరకు అంతర్జాతీయమైనటువంటి రాజకీయ రంగాన్ని ఒక తెర మీద ప్రముఖంగా భూమికలు ప్రదర్శించారు అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మనం పరిశీలన చేసినట్లయితే మరి 5వ చార్లెస్ మరి ఏ విధంగా ఆయన మరి కాలంలో మరి పరిపాలన అన్నటువంటిది ఏ విధంగా మరి రూపొందించుకోవడం జరిగింది అన్నటువంటి విషయాలు మనం పరిశీలన చేసినట్లయితే కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. అంటే 5వ చార్లెస్ అన్నటువంటిది మనం చూడాలి. ఇప్పుడు ఈ 5వ చార్లెస్ గురించి మనం చూసినట్లయితే ఫెర్డినాండ్ ఇసాబెల్లాల మరి పత్రిక అయినటువంటి జోనాకు, ఆమె భర్త ఆస్ట్రియా అబ్స్బర్గ్ వంశానికి చెందినటువంటి ఈ రాజకుమారుల యొక్క జ్యేష్ఠ సంతానమే చార్లెస్ అని చెప్పుకోవచ్చు. ఇతడు తన యొక్క మరి తన సమకాలికులైనటువంటి మొదటి ఫ్రాన్సిస్, మరి 8వ హెన్రీ మరి కాలంలో మనం చూసినట్లయితే మరి చార్లెస్ అన్నటువంటి ఇతను ఒక అందమైనటువంటి రూపం అన్నటువంటిది కానప్పటికీ మనం ఇతడు ఒక ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిగా కూడా చెప్తున్నారు. సరే, అది ఒక సాధారణమైనటువంటి విషయం మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఏ పని చేసినా కూడా ఓర్పుతో, పట్టుదలతో మరి చేసేటటువంటి వ్యక్తిగా మరి పనిచేయడం, ఒక విశిష్టమైనటువంటి మంచి లక్షణాలు కలిగి ఉండడం, ఒక సమయస్ఫూర్తి అనేటువంటిది మరి ఇతడు కలిగి ఉండడం, మంచి తెలివితేటలతో మరి తన యొక్క ప్రబల విరోధి అయినటువంటి మొదటి ఫ్రాన్సిస్ ను దెబ్బతీసి అతన్ని అధిగమించడానికి ఎంతగానో ఇతడు మరి చేసినటువంటి ఒక సాహసోపేతమైనటువంటి విధానంగా మనం చెప్పాలి. అయితే ఇక్కడ ఈ చార్లెస్ మరి సామ్రాజ్యాధినేతగా ఏ విధంగా ఎదిగాడు, ఏ విధమైనటువంటి పనులు చేశాడు, ఏ విధమైనటువంటి తన యొక్క కాలంలో పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఆ విషయాలు మనం ఇప్పుడు చూసినట్లయితే చార్లెస్ స్పెయిన్ రాజ్యానికే కాకుండా మరి దాని అనుబంధ రాజ్యాలైనటువంటి అమెరికా వలసలకు సైతం క్రీస్తకం 1516 ఈ సంవత్సరంలో మరి రాజై సామ్రాజ్యాధిపతి కావడం, క్రీస్తకం 1519లో తన తాత చక్రవర్తి మాక్సిమియాన్ ఆస్ట్రియా రాజుగా ఉన్నటువంటి అతడు మరణించడం, మరి ఆ విధంగా ఆస్ట్రియా దాని చుట్టుపక్కల కానీ అబ్స్బర్గ్ భూభాగాలన్నీ కూడా తండ్రి ద్వారా చార్లెస్ కు సంక్రమించడం, తండ్రి వైపు నుంచే అనేక రాజ్యాలు సంక్రమించడం వల్ల మరి చార్లెస్ 1519 నాటికి ఒక విభిన్నమైనటువంటి సంస్కృతులు, అదేవిధంగా వివిధ ప్రజలతో కూడుకున్నటువంటి రాజ్యాలకు మరి అధినేత కావడం, అదేవిధంగా మరి ఇతను మరి స్విషల రాజ్యంలో మరి కోస్టిల్, ఆరగన్, సిసిలీ, నేపిల్స్, సార్డినియా, అమెరికా ఖండంలోని మరి పెరు, మెక్సికోలు, యూరప్ లోని నెదర్లాండ్స్, తర్వాత సెవిల్, మాడ్రిడ్, తర్వాత బాక్స్కాలోనా, బ్రిసెల్స్, అల్సెస్, తర్వాత ఆస్ట్రియా మొదలైన ప్రాంతాలు అంతర్భాగాల్లో ఉండడం, ఇతనికి గల అసంఖ్యాక బిల్లులన్నీ కూడా మరి రాజ్యాలపై నెలకొన్న మరి ఇతని అధికారానికి మరి తార్కాణాలుగా మనం చెప్పుకోవాలి. మరి ఈ రాజ్య భూభాగాలతో సరిపెట్టుకోక చార్లెస్ తన తాత పవిత్ర రోమన్ సామ్రాజ్య మరి చక్రవర్తి అయినటువంటి మొదటి మాక్సిమిలన్ మరణాంతరం మరి
ఇతడు పవిత్ర రోమన్ సామ్రాజ్య పదవి కోసం మొదటి ఫ్రాన్సిస్ మరి ఫ్రాన్స్, అదేవిధంగా 8వ హెన్రీ మరి ఇంగ్లాండ్లతో పోటీపడి చార్లెస్ ఒక ఉన్నతమైనటువంటి పదవికి తానే మరి పొందడం, ఆ పదవిని పొందిన తర్వాత తత్ఫలితంగా క్రీస్తకం 1520 సంవత్సరంలో చార్లెస్ ఒక పవిత్ర రోమన్ సామ్రాజ్య చక్రవర్తి బిరుదుగా మరి అతడు మరి కలిగి ఉండడం, రాజ్యపాలన చేయడం. అయితే చార్లెస్ స్పెయిన్కు మొదటి చార్లెస్ I గాను, పవిత్ర రోమన్ సామ్రాజ్యానికి 5వ చార్లెస్ గాను పాలించినటువంటి ఐరోపా రాజ్యాల్లో మరి కీలకమైనటువంటి పాత్ర వహించాడు అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మనం చూసినట్లయితే మరి చార్లెస్ పరిపాలన విధానంలో ఎలాంటి సమస్యలు నెలకొన్నాయి అన్నటువంటి విషయాలు మనం ఇప్పుడు పరిశీలన చేయాలి. అంటే చార్లెస్ రాజ్యానికి వచ్చిన తర్వాత మరి ఎలాంటి సమస్యలు చోటు చేసుకున్నాయి, మరి ఎలాంటి సమస్యలు చోటు చేసుకున్నాయి ఈ యొక్క చార్లెస్ యొక్క పరిపాలన విధానంలో అంటే, సింహాసనాన్ని అధిష్ఠించిన చార్లెస్ చక్రవర్తి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా అతనికి ఏంటి అంటే, మరి అతనికి సంక్రమించినటువంటి రాజ్యం వివిధ వ్యక్తుల వారసత్వంగా లభించినందువల్ల ఆ రాజ్యాలు ఖండాంతరాలకు వ్యాపించి వాటిలో మరి జాతీయత అనేటువంటిది లోపించి మరి వాటి పరిపాలన ఒక పెద్ద సమస్యగా తయారై విభిన్న జాతులు, భాషలు, సాంప్రదాయాలు, మరి ఆర్థిక, సాంస్కృతిక ప్రయోజనాలు అనేటువంటివి వివిధ మతారాధకులతో నిన్నటువంటి ఇతని యొక్క సామ్రాజ్యం ఒక జాతీయ రాజ్యంగా మరి కాక అనేక రాజ్యాల కూటమిగా ఏర్పాటు కావడం, మరి చార్లెస్ పాలనకు ఒక గడ్డు సమస్య అనేటువంటిది మరి ఏర్పడింది అని చెప్పాలి. అందుకే చార్లెస్ సామ్రాజ్యంలో సజాతీయత అన్నటువంటిది ఒక ఉద్యమై అది అనేక విరుద్ధమైనటువంటి మరి అంశాల మిశ్రమంగా మరి ఉండడం, ఇతని సామ్రాజ్యంలో 8 పార్లమెంటు ఉన్నాయని చెప్పడం, మరి దీన్ని బట్టి చూస్తే ఇతని రాజ్యంలో ఐక్యత ఎంతగానో ఇది కరువైంది. అంటే ఐక్యత ఇతని రాజ్యంలో ఎంతగానో కరువైంది అని చెప్పి చెప్పాలి, మనకు అర్థమవుతుంది కూడా. అయితే ఇక్కడ మరి నెదర్లాండ్లో చాలా కాలం వరకు చార్లెస్ మరి తన యొక్క విధానాన్ని సామ్రాజ్యం అంటే నెదర్లాండ్లో చాలా కాలం వరకు మరి ఏంటి తన యొక్క విధానాలు ఆ ప్రజలైనటువంటి వాళ్ళు అంగీకరించకపోవడం, జర్మనీ, ఇటలీ దేశాలు మరి ఎప్పుడు కూడా మరి ఇతన్ని పరాయవాడుగా మరి పరిగణించడం జరిగింది అని చెప్పేసి చెప్పాలి. దీనికి కారణం ఏంటి అంటే, చార్లెస్ ఇటలీ దేశీయ ప్రయోజనాలకు విరుద్ధంగా అక్కడ హబ్స్బర్గ్ వంశపు ఆధిక్యత నెలకొల్పడానికి ప్రయత్నించడం, మరి జర్మనీ ఐక్యతను పునరుద్ధరించడానికి మరి పాటుపడకుండా అక్కడ ఆస్ట్రియా హబ్స్బర్గుల స్వార్థ ప్రయోజనాలను సమర్థించడం, కేవలం స్పెయిన్లో మాత్రం ఐక్యత భావాన్ని విజయవంతంగా పెంపొందించడం, ఇటువంటి పరిస్థితుల్లో తన యొక్క సామ్రాజ్యం నిర్వహణలో మరి సుస్థిర పాలన నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి చార్లెస్ చక్రవర్తిని అనేక సమస్యలు చుట్టుముట్టాయని చెప్పి చెప్పాలి. మరి ప్రపంచ చరిత్రలోనే ఒక సువిశాలమైనటువంటి సామ్రాజ్యంలో మరి ఒకటైనటువంటి చార్లెస్ సామ్రాజ్యం ఒకవైపు అతని ప్రాబల్యానికి ఆధారభూతం కాగా, మరోవైపు ఆ రాజ్య బలహీనతకు, క్షీణతకు మరి ఇది మూల కారణమైంది అని చెప్పి చెప్పాలి. మరి చార్లెస్లో వెంటనేటువంటి సమస్యల్లో ప్రధానమైంది మరి స్పెయిన్ వ్యాపారానికి వినాశనాన్ని కలిగిస్తున్నటువంటి మరి 3 సముద్రపు దొంగలను అణిచివేయడం, ముమ్మరంగా వ్యాప్తి చెందుతున్న ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని అరికట్టడం, మరి ఐరోపాపై దండెత్తినటువంటి ఆటోమన్ టర్కులను ఎదుర్కొని
వారి బారి నుంచి క్రైస్తవుల్ని కాపాడడం, ఇటలీలో తన మరి అధికారాన్ని సవాలు చేస్తున్నటువంటి ఫ్రాన్స్ రాజు మొదటి ఫ్రాన్సిస్ని మరి ఢీకొనడం మొదలైనటువంటివి చార్లెస్కు విభిన్నమైనటువంటి సమస్యలు మరి ఐరోపాలో మరి ఐరోపాలో ఏ చక్రవర్తికి ఇలాంటి సమస్యలు లేవు అని చెప్పేసి చెప్పవచ్చు. మరి ఈ విధంగా మనం చూసినట్లయితే మరి చార్లెస్ సామ్రాజ్యనేతగా ఎన్నికైన తర్వాత మరి ఆ రాజ్యాన్ని ఒక ఐక్యతగా మరి చేయడంలో అనేక సమస్యలు ఏ విధంగా వచ్చాయి అని చెప్పేసి మనకు తెలిసింది. మరి అంతేకాకుండా మొదటి నుంచి కూడా మనం చూసినట్లయితే జాతీయ రాజ్యాల ఆవిర్భావంలో, జాతీయ రాజ్యాలు అన్నటువంటివి ఏర్పాటు చేయడంలో మరి ఎలాంటి దేశాలు ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఏ దేశాలు అన్నటువంటి మనం చూసాం. ఆ విధంగా మనం చూసినట్లయితే జాతీయ రాజ్యాల యొక్క ఆవిర్భావానికి దోపినటువంటి అనేక కారణాలు ఏంటి అని చెప్పి తెలుసుకున్నాం. అట్లే మరి జాతీయ భావానికి సంబంధించినటువంటి అంశాల గురించి మనం తెలుసుకున్నాం. అదేవిధంగా మధ్యతరగతి అభివృద్ధి ఏంటి అన్నటువంటి విషయాలు మనం తెలుసుకోవడం చేశాం. అట్లాగే మనం ఫ్రాన్స్కి సంబంధించినటువంటి అనేక సమస్యలు కానీ, ఫ్రాన్స్ సంబంధించినటువంటి విషయాలు కానీ, మరి అదేవిధంగా ఇంగ్లాండ్ సంబంధించినటువంటి శత సంవత్సర మరి యుద్ధంకి సంబంధించినటువంటి అంశాలు కానీ, అట్లాగా మరి పోర్చుగల్ దేశానికి సంబంధించినటువంటి జాతీయ రాజ్యాలకు సంబంధించినటువంటి అంశాల గురించి విషయాలు కానీ, దాని యొక్క సమస్యలు కానీ, అలాగే మరి మరి ఫలితాలు అన్నటువంటివి ఏ విధంగా మరి ఉన్నాయి ఈ జాతీయ రాజ్యాల యొక్క మరి అవతరణలో అన్నటువంటి విషయాలు, అదేవిధంగా మరి దుష్ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాలు మనం తెలుసుకోవడం. అంతేకాకుండా 5వ చార్లెస్ మరి రాజ్యానికి మరి రావడం, చార్లెస్ యొక్క వ్యక్తిత్వం, తర్వాత చార్లెస్ మరి సామ్రాజ్యతనేతగా మరి వచ్చిన తర్వాత మరి ఒక జాతీయ రాజ్యాంగాన్ని మరి జాతీయ రాజ్యాంగ ఏర్పాటు చేయడంలో కానీ, అభివృద్ధి చేయడంలో కానీ, పరిపాలనలో వచ్చినటువంటి సమస్యలు కానీ ఏంటన్నటువంటి విషయాలు మనం ఈరోజు మరి తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. మరి నెక్స్ట్ క్లాస్లో మనము మరి ఈ చార్లెస్ యొక్క మరి దేశీయ విధానం ఏంటి, విదేశీ విధానం ఏంటి అన్నటువంటి విషయాలు మనం తర్వాత నెక్స్ట్ క్లాస్లో చర్చిద్దాం. అంతవరకు సెలవు, బై.